ఓకే 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 వాళ్ళే ఓకే ఓకే అర్థమైంది ఓకే అయ్యో ఓకే ఓకే సరోజ గారు మీకు ఒకటి అడుగుతాను ఇంకొకటి అడుగుతాను మీకు పగ తీర్చుకోవాలనుకుంటున్నారా గాయ్స్ ప్రైవేట్ పార్టీకి అన్నిటికీ ముళ్ళు గుచ్చుకున్నాయి అంత ఘోరంగా చంపినారంట చాలామంది ఒకరిద్దరు కాదు ఎంతమంది ఉన్నారో తెలియలేదంట ఫుల్ అల్కొని ಹೋಗಿದ್ರೆ ಫುಲ್ ನ್ಯೂಡ್ ಅಂತೆ ಬಟ್ಟೆನೇ ಇಲ್ಲ ಅಂತೆ ಅವಳಿಗೆ ಫುಲ್ಲು ಸ್ಕ್ರ್ಯಾಚು ಈ ಚುಚ್ಕೊಂಡಿದೆ ಅಂತೆ ಈ ಏನಂತಾರೆ ಮುಳ್ಳು ಅಂತೀವಿ ನಾವು ಕನ್ನಡ ತೆಲುಗಲ್ಲಿ ಅದು ಏನಂತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ ನಿಮ್ಮ ಸೈಡು ಸೊ ಒಂದು ಕಾಲಿದೆ ಅಲ್ವಾ ಈ ನೀಸ್ ಮಾತ್ರ ಇದೆ ಅಂತೆ ಈ ಕಟ್ ಮಾಡಿ ಅದೇ ಹಿಂಗೆ ಬ್ರೇಕ್ ಮಾಡಿ ಸೈಡ್ಗೆ ಹಾಕಿದ್ದಾನಂತೆ ಹಿಂಗೆ ಮಲ್ಕೊಂಡಿದೆ ಅಂತೆ ಬಾಡಿ ಹಂಗೆ ಸಾಯಿಸಿದ್ದಾನಂತೆ ದಿಲೀಪ సరోజ గారు మీరు ఇక్కడ ఉన్నారా మీరు ఇక్కడ ఉన్నట్టయితే దీన్ని ఇటు అటు షేక్ చేస్తారా చూపియండి డైరెక్షన్ ఆపేశారు ఏంటి మీరు ఇక్కడే ఉన్నారా మా దిలీపు దాదు ಗೈಸ್ ನೋಡ್ತಿದ್ದೀರಾ ಯಾರು ನಂಬೋಕ್ಕಾಗಲ್ಲ ಬಟ್ ನನ್ನ ಕೈ ನೋಡಿ ಅದು ನೋಡಿ ರುದ್ರಾಕ್ಷ ತೆಗೆದಿದ್ರೆ ಅವ್ರು ಬರ್ಬೋದು ಬಟ್ కీర్తన గారు ముసలాడా నేను సమాధిలో అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి కీర్తన్ గారు ಓಕೆ ಹಲೋ ಗೈಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಯುವ ಪಂಚ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ಸ್ ಲೊಕೇಶನ್ ನೋಡಿದಿರಲ್ವಾ ಹೇಗಿದೆ ಅಂತ ఎಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ నేను ఎక్కడికి వచ్చాను అన్నీ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు కదా దిలీప్ లైట్ నువ్వు దూరంగా పెట్టు సైడ్కి పెట్టుకో ఓకే సో గైస్ ನಿಮಗೆ ಎಲ್ಲ ನಾನು ಸ್ಟೋರಿ తెలుగు వాళ్ళకి నేను టక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేసి తర్వాత ಕನ್ನಡ వాళ్ళకి చెప్తాನೆ ಆದಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ ಕನ್ನಡ ಅವ್ರಿಗೆ ಏನಂದರೆ ನಮಗೆ ಒಂದು ಕಾಲ್ ಬಂತು ಒಂದು 2 ವೀಕ್ಸ್ ಮೇಲೆ ಆಯಿತು ನಾನು ಬನ್ನಿ ಅಂತ ಕರಿತಿದ್ದಾರೆ ಹತ್ರನೇ ಲೊಕೇಶನು ನನಗೆ ಎಲ್ಲಿ ಹೆಂಗೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ సో ಗೊತ್ತಿಲ್ಲ సో తెలుగు చెప్పాలి కదా మర్చిపోయాను నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి కదా 2 వీక్స్ బ్యాక్ నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫోన్లు చేస్తున్నారు వాళ్ళ సిస్టర్ అంట తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా నెంబరు వాట్సాప్ నెంబర్ ఉంది కదా సో యూట్యూబ్ నెంబర్కి కూడా ఫోన్ చేశారు నేను చాలా అంటే నాది అన్నీ మ్యూట్ ఉంటుంది వాట్సాప్ అంతా మ్యూట్ ఉంటుంది నేను చాలా రేర్ వాట్సాప్ ఓపెన్ చేసేది ఓపెన్ చేసిన తర్వాత నేను ఒకసారి మాట్లాడినా ఎవరు అని ఇట్లా ఉంది అని అనుకో సరే ఓకే అన్నట్టు నేను నా పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఉండి నేను పట్టించుకోలేదు తర్వాత నాకు లొకేషన్స్ కావాలా ఏదైనా కొత్త లొకేషన్ చేయాలా దూరం వెళ్ళలేను ప్రెసెంట్ అయితే అనుకొని ఇదేదో లొకేషన్ ఉంది కదా చెప్పారు దగ్గరలో అనేసి ట్రై చేద్దామని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఊరికి రమ్మన్నారు నేను నిన్న దిలీపు నేను వెళ్ళాము కానీ మా ఫేస్ కనిపించకూడదు మా గురించి అంటే మేము ఎవరు ఏంటి మొక్కలు మాత్రం పెట్టద్దండి ఫోటోలు కూడా అడగద్దండి ప్లీజ్ మాకు ఈ విలేజ్ అంతా తెలుసు కానీ మాకు తెలుసుకోవాలనుకుంటున్నది ఆ పిల్ల తన వాళ్ళ చెల్లెలు ఆ పిల్లకి ఏమైంది అనేసి మ్యాటర్ అన్నీ చెప్పారు ఏమైంది అని మ్యాటర్ అని చెప్పారు ఎట్లా అంటే
వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఓకేనా, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. మాట్లాడుకుంటూ పోతామా దిలీప్? పురుగులన్నీ ఇవి వస్తున్నాయి. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గైస్. ఏమంటే వాళ్ళు సేద్యం చేస్తా అమ్మాయిని వాళ్ళని చదివిస్తా ఉన్నారు. అమ్మాయికి 10th కూడా అయిపోయింది అనుకుంటా, దగ్గర 10th అయిపోయింది, హాలిడేస్ అనుకుంటా. ఆ టైంలో ఏం జరిగిందంటే ఈ వీళ్ళు సేద్యానికి వెళ్ళినప్పుడు పొలాల్లో పని చేసేకి వెళ్ళారు. అడవి ఇదంతా చుట్టముత్త, ఇది చుట్టూరా మొత్తం అడవి గాయస్ ఇది. సో అడవి ప్రాంతము. పురుగులు ఎక్కడున్నాయి ఏమనుకోద్దండి, టకటక చెప్పేస్తాను ಗೈಸ್. ಕನ್ನಡ ಅವ್ರಿಗೆ ಕನ್ನಡ ಸ್ಟೋರಿ ಎಲ್ಲಿದೆ ಅಂತ ಆ ನಂಬರು ನಾನು ಫಸ್ಟ್ ಇಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಹಾಕಿರ್ತೀನಿ ನೋಡಿ, ಅಲ್ಲಿಗೆ ಸ್ಕಿಪ್ ಮಾಡಿ ನೋಡ್ಕೋಬೋದು ನೀವು, ಸ್ಕಿಪ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ. స్టోరీ మొత్తం ಅಲ್ಲಿ ఇರುತ್ತೆ గైస్. అది తర్వాత తనని రోజు వచ్చి వెళ్ళే రూటే అది. ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో ఉండి సాయంత్రానికి వచ్చేసేది. వీళ్ళు రాత్రి వరకు 10-11 వరకు ఉంటారంట అక్కడ. సో సేద్యం చేసుకొని చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేకి 10 పైన అయిపోద్దంట. ఈ అమ్మాయి మామూలుగా 6 o'clock వరకు ఉండి ఆఫ్టర్నూన్ వెళ్ళి వచ్చేసేదంట, హాలిడేస్ అనేసి. సో ఆ తర్వాత ఒక రోజు ఆ అమ్మాయి ఉన్నింది 6 o'clockకి 6:30కి అట్లా రిటర్న్ వచ్చేసిందంట. వెళ్ళమ్మా వెళ్ళు అనేసి వెళ్తే వెళ్ళిపోయిందంట నార్మల్. కానీ వీళ్ళు 10 o'clock 11 o'clockకి అదే దారి, నార్మల్గా వచ్చే దారిలోనే అడవి మధ్యలోనే నడుచుకొని వచ్చేసారు. ఇంటికి వస్తే ఆ అమ్మాయి లేదు. అక్క మీతోనే ఉంది అనుకున్నాను అని. వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా లేవు, ఎక్కువ ఫోన్లు ఉన్నా కూడా అప్పట్లో నియర్ బై ఇది జరిగి 15 to 16 years అయిందంట. 15 to 16 years అయిందంట. సో ఆ తర్వాత అమ్మాయి కనిపించలేదని ఊరోళ్ళందరికీ భయపడిపోయి అందరూ ఊరోళ్ళంతా వెతికినారంట. చాలా దూరం వెతికినారు, మొత్తము అడవి ప్రాంతం మొత్తం వెతికారు. ఆ దారి చుట్టూరు వెతికినారు. నైట్ టైంలో తెలియలేదు నైట్ టైంలో. ఏ టైంలో వాళ్ళు వెతికింది, వాళ్ళు భయపడి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అది ఇది అని అనుకొని 1 o'clock వరకు టైం వేస్ట్ చేసినారు. తర్వాత భయపడి అందరినీ పిలిచి ఆ తర్వాత వెతికినారు, తెలియలే. ఆ తర్వాత మార్నింగ్ వరకు ఆ బాడీని అదే తను జాడే దొరకలేదంట. ఆ తర్వాత మార్నింగ్ ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి, గొర్రెలు మేపేవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మీ బిడ్డ దొరికింది, చచ్చిపోయింది అని చెప్పేసానంట. ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చినారంట. వచ్చిన తర్వాత ఆ బాడీ ఎట్లుందంటే ఫుల్ న్యూడ్ వదిలేసినారు. బాడీ బట్టలని చింపేసినారు. బట్టలు ఏం లేవు, బాడీలో ఏం లేవు. ఈ రైట్ హ్యాండ్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ని ఇంచేసి సైడ్ పడేసినారంట. అంటే అతుక్కొని ఉంది. ఈ మోకాలు ఉంది కదా, మోకాలు చిప్పి ఇరిగిపోయిందంట. ఇట్లా సైడ్కి పడిపోయిందంట బాడీ. అంటే ఇట్లా పడుకో అంటే ఇది మాత్రం ఇట్లా పడిందంట. ఆ పిల్ల వాళ్ళ చెల్లెలు చెప్పడంతో నాకైతే బాధ వేసింది. ఇంకొకటి ఏమంటే బాడీ మీద మొత్తం స్క్రాచెస్ అంట, రాక్కొని పోయిండేది, ఆ అడవిలో ముళ్ళు గుచ్చుకోండేది అన్నీ. గాయస్ ప్రైవేట్ పార్టీకి అన్నిటికీ ముళ్ళు గుచ్చుకున్నాయి. అంత ఘోరంగా చంపినారంట. చాలామంది, ఒకరిద్దరు కాదు, ఎంతమంది ఉన్నారో తెలియలేదంట, ఎంతమంది చేశారని తెలియలేదంట, ఎవ్వరు పట్టించుకోలేదంట. దళితులు అనేది మైండ్ సెట్ ఉంటుంది కదా, ఈ లైక్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇలా లో క్లాస్ వాళ్ళు అన్నట్టు తీసి పడేసినారంట. ఆ తర్వాత ఈ కొంతకాలం వరకు అది మర్చిపోవడానికి చాలా టైం పట్టింది. ఆ పిల్ల నార్మల్గా అప్పటి నుంచి ఆ దారిలో ఆ పిల్లని, ఇంకో చిన్న పిల్లని పంపించడానికి ధైర్యం చేయలేదు అందరూ. ఎవరు ఆడపిల్లల్ని మాత్రం పంపడానికి ధైర్యం చేయలేదంట. చంపింది ఏంటి అని ఎవరు తెలియదు, ఇప్పటికీ తెలియదంట. ఎవరు చంపారు ఏంటి, ఎందుకు మా బిడ్డ ఎలా దూరమైందో తెలియలేదంట. ఇది గైస్ నా స్టోరీ మాత్రం చెప్పాలి కాబట్టి నేను మొత్తం ఇంత టైం తీసుకుంటున్నాను. ఏంది స్టోరీ అని, నిజమైన స్టోరీ కాబట్టి నేను ఇంత టైం తీసుకుంటున్నాను. ఏదో సినిమా స్టోరీ చెప్పలేక వాళ్ళు ఆ పిల్ల ఏడుస్తుంటే వాళ్ళ చెల్లి ఏం దిలీపో, వాళ్ళ చెల్లిలో ఏడుస్తా అంటే దిలీప్ బయటికి వెళ్ళిపోయినాడు. నేనైతే వింటూనే ఉన్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తా అంది. ఇది దాని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసింది. వెళ్ళనా ఇట్లా శ్మశానం ఉంది, చిన్న శ్మశానం అది. ఆ శ్మశానం దగ్గరికి
వాళ్ళు వెళ్తే మీకు అర్థమైపోతుంది, ఎక్కువ శ్మశాన సమాధులు కూడా లేవు, చాలా తక్కువ సమాధులు. అక్కడ మేమైతే సమాధి కట్టేది వాళ్ళు పెంకులు వేసి ఉంటారు గైస్, వాళ్ళ ఇల్లు పెంకులతో ఇల్లు, అది గుడిసె లాంటి పెంకులు ఇల్లు. సో అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఇట్లా సమాధి కట్టలేని సిచ్యువేషను. మా ఇంటికి 2-3 ఇయర్స్ నుంచి మాకు అప్పుడప్పుడు గజ్జల సౌండ్ వచ్చేది, మా అక్క పిలిచినట్టే ఉంటుంది నాకు, అట్లా అనిపిస్తుంది. మేము ఇన్ని సంవత్సరాలు లేనిది 2 ఇయర్స్గా మాకు అనిపిస్తుంది. నేను మీ వీడియో చూసిందే 2 months బ్యాక్, ఇది నిజమా కాదని నమ్మలేకపోయినాను. తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఎందుకంటే మా అక్క కనిపించింది నాకు. మా అక్క నాకు మా ఇంట్లో కూర్చొని రా అని పిలిచింది, నేను కూర్చొని నేనే విన్నాను. మా అమ్మోళ్ళు చెప్పినా నమ్మలేదు. అందుకే సమాధి దగ్గరికి పోయి మేము ఇది కూడా పూజ చేసి వచ్చాము, మీరు చూడొచ్చు పూలు ఉంటాయి అని చెప్పారు. అమ్మో ఏదో సౌండ్ వచ్చింది దిలీప్, ప్రామిస్. అవునన్నా. లెఫ్ట్ నాకు గైస్ టక్ ಅಂತ సౌండ్ ಬಂತು, ఈ గిడగలు ಇಲ್ಲಿ హార్ట్ బ్రేక్ అవుతుంది తెలుగు, హార్ట్ బ్రేక్ అయింది. ఏదో కూర్చోందేమో అనుకుంటే నేను, ఎవరో వచ్చేసినారు, ఏమో కుక్క వచ్చేసిందేమో అనుకుంటున్నాను, మరి ఇంతకుముందు జరిగిందిరా అట్లా. అది ఇప్పుడు ఆ పిల్లని, ఆమె ఉందా లేదా, ఆమె పేరు చెప్తున్నాను, పేరు మర్చిపోయాను, సరోజ. ఆమె పేరు సరోజ. కన్వర్టెడ్ క్రిస్టియన్స్, వాళ్ళు ఫస్ట్ హిందూసే, సో పేర్లు మాత్రం అదే మార్చుకోలేకపోయినారు, వాళ్ళు సరోజ అని పెట్టుకున్నారు, సరోజ అంట. సో ఆమెను వెతకడానికి ఉందా లేదా తెలుసుకోవడానికి వచ్చాం. ఈ చెట్టు మాకు ఒక వింత ఆకారంలో కనిపిస్తుంది, మాకైతే ఏదో హారర్ మూవీస్లో చూసినట్టు. ఫస్ట్ ఇంట్రో దయ్యాలు లొకేషన్ చూపించాలంటే ఫస్ట్ ఇలా చెట్టుని చూపిస్తారు కదా దిలీప్, అట్లా ఉంది కదా. ಸೊ మేము వెళ్తున్నాం ಗಾಯ್ಸ್. ಇನ್ನೊಂದು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಬೇಕು ಗಾಯ್ಸ್, ನಾನು ನನಗೆ 2 months ಬ್ಯಾಕಿಂದ ಒಂದು ಯೂಟ್ಯೂಬ್, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮಲ್ಲಿ ಮತ್ತು ವಾಟ್ಸಪ್ಪಲ್ಲಿ ಕಾಲ್ಸ್ ಮೇಲೆ ಕಾಲ್ಸ್ ಬಂದಿದೆ. ಆದಮೇಲೆ ನನಗೇನಾಯಿತು, ಪರ್ಸ್ನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸಿಂದ ನಾನು ವಾಟ್ಸಪ್ ಯೂಸ್ ಮಾಡೋದು ನಾನು ಬಿಟ್ಟಿದ್ದೆ. ಜಾಸ್ತಿ ರೇರಾಗಿ ಜಾಸ್ತಿ ಕಾಮೆಂಟ್ಸು, ಜಾಸ್ತಿ ಮೆಸೇಜಸ್ಸು, ಕಾಲ್ಸ್ ಬರ್ತಾ ಇರುತ್ತೆ, ನಾನು ಯಾವುದು ನೋಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಸೊ ಯಾಕೆ ಇಷ್ಟು ಕಾಲ್ಸ್ ಬರ್ತಿದೆ ಅಂತ ಒಂದೇ ಇದರಲ್ಲಿ ಕಾಂಟ್ಯಾಕ್ಟು ಮೊಬೈಲಲ್ಲಿ ಅದೇ ಬರ್ತಿದೆ, ವಾಟ್ಸಪ್ ನಂಬರು, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮಲ್ಲಿ ಸೇಮ್ ನೇಮಿಂದ ಬರ್ತಿದೆ. ಯಾರು ಅಂತ ನಾನು ಮಾತಾಡಿದೆ, ಒಂದು ಹುಡುಗಿ ಸಿಸ್ಟರು, ಇವರು ಸಿಸ್ಟರ್ ಅಂತ, ಸರೋಜಾ ಅವರ ಸಿಸ್ಟರು. ಸೊ ಅವ್ರ ಹೆಸರು ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ, ನಾನು ಹೇಳಬೇಡ ಅಂತ ಅವ್ರ ಹೆಸರು ಮಾತ್ರ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಹೇಳ್ಕೊಬಿಡಿ ಪರವಾಗಿಲ್ಲ ಅಂತ ಸೊ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಆದಮೇಲೆ ಏನಂದರೆ ಆ ಹುಡುಗಿ ಡೀಟೇಲ್ಸ್ ಎಲ್ಲ ಹೇಳಿದೆ, ಬನ್ನಿ ಪ್ಲೀಸ್ ಅನ್ನ. ನಾನು ನಂಬಿಲ್ಲ. ಕೆಲವು ದಿನ ಆದಮೇಲೆ ನನಗೆ ಲೊಕೇಶನ್ಸ್ ಹೊಸದು ಬೇಕು, ದೂರ ಹೋಗೋಕ್ಕಾಗಲ್ಲ ಕೆಲವು ದಿನ ಅಂತ ನಾನು ಥಿಂಕ್ ಮಾಡಿ ಈ ಥಾಟ್ ಬಂತು, ಈ ಹುಡುಗಿ ಯಾರೋ ಹೇಳಿದಾರಲ್ವ ಅಂತ. ಮತ್ತೆ ನಾನು ಹುಡುಕಿದೆ, ಎಲ್ಲಿ ಹೋಯಿತು ಅವ್ರ ನಂಬರು ಅಂತ. ಕಾಲ್ಸ್ ಜಾಸ್ತಿ ಬಂದಿರಲ್ವ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡಿದೆ, ಇದು ಅಲ್ವಾ ಅಂತ ನಾನು ಚೆಕ್ ಮಾಡಿ ಟ್ರೈ ಮಾಡಿದೆ. దిలీపు చూసుకోండి టిక్కు ఎక్కడైనా నువ్వు ఇట్లా కిందకి దింపేస్తా ఉంటావు కదా. సో ಹುಡುಕಿದೆ. ಆದಮೇಲೆ ಕಾಲ್ ಮಾಡಿ ಈ ಥರ ಅಂತ ಬನ್ನಿ ಅಣ್ಣ. ಅವ್ರಿಗೆ 1 day ನೆಟ್ ಇರಲಿಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ದಿನ ನೆಟ್ ಆನ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ನನ್ನ ಮೆಸೇಜ್ ನೋಡಿ ಟಕ್ಕಂತ ಅವರೇ ಕಾಲ್ ಮಾಡಿದೆ. ಟಕ್ಕಂತ ನಾನು ರಿಸೀವ್ ಮಾಡಿ ಮಾತಾಡಿದೆ. ಡೀಟೇಲ್ ಎಲ್ಲ ಹೇಳಿದ್ದಾರೆ, ಬರೀ ಒಂದು 2-3 minutesಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಹೋಗಿ ನಾನು ದಿಲೀಪು ನಿನ್ನೆ ಹೋಗಿ ಅವ್ರ ಮನೆಗೆ, ಇಲ್ಲಿ ಹತ್ರನೇ ನಮ್ಮ ಮನೆಯಿಂದ ನಿಯರ್ ಬೈ ಒಂದು 65 kilometers ಒಳಗಡೆ ಇರುತ್ತೆ. ಸೊ ಅಷ್ಟು ದೂರನೂ ಅಲ್ಲ. ಸೊ ಬಂದು ನಿನ್ನೆ ಮಾತಾಡಿಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ದಿನ ನೈಟ್ ಬರ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಎಲ್ಲ ಡೀಟೇಲ್ ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ಥರ ಸಾಯಿಸಿದ್ದಾರಂತೆ. ಅವರು ವ್ಯವಸಾಯ ಮಾಡ್ತಾರಂತೆ. ಅವ್ರಿಗೆ ಒಂದು ಫಾರ್ಮಿಂಗ್ ಪ್ಲೇಸ್ ಇದೆ ಅಂತೆ, ಜಮೀನು. ಆ ಜಮೀನು ಹತ್ರ ಏನು ದಿಲೀಪು ಕಿಂದಕ್ಕೆ ದಿನಿಸ್ತಾಂತೆ ಜಮೀನ್ ಹತ್ರಗೆ ಹೋಗೋಗೆ ಫಾರೆಸ್ಟ್ ರೂಟ್ ಇರುತ್ತೆ ಮಧ್ಯದಲ್ಲಿ. ಇಲ್ಲಿ ಮರಗಳು, ಈ ಥರ ಮರಗಳು ಎಲ್ಲ ಫಾರೆಸ್ಟು, ಮಧ್ಯದಲ್ಲಿ ರೋಡ್, ನಾರ್ಮಲ್ ರೋಡ್ ಗೊತ್ತಲ್ವಾ ಹೆಂಗಿರುತ್ತೆ, ಮಿಟ್ಟಿ ರೋಡು. ಸೊ ಹಂಗೆ ಹೋಗೋ ರೂಟು ದಿನ ಹೋಗುತ್ತೆ ಆ ಹುಡುಗಿ. ಸೊ 10th ಫಿನಿಷ್ ಮಾಡಿಕೊಂಡು ಹಾಲಿಡೇಸ್ ಅಂತ ಅದು. ಅವಳಿಗೆ 16 ಐ ಥಿಂಕ್ ಸೊ ಏಜ್ ಇರೋದು ಅಂತ ನಾನು ಅನ್ಕೊತೀನಿ. ಏನೋ 16 ಆ ಟೈಮಲ್ಲಿ ಸತ್ತೋಗಿರೋದು. ಸೊ
ಅವು ಆ ಒಂದು ದಿನ ಹೋಗಿದ್ದಾಳೆ ಅಂತೆ. ಹೋಗಿ ಅವರ ಅಪ್ಪ ಅವ್ರಿಗೆ ಊಟ ಕೊಟ್ಟು ಆಫ್ಟರ್ನೂನು 6 ವರೆಗೂ ಇದ್ದು ಈವ್ನಿಂಗ್ವರೆಗೂ ಅವರು ಅಮ್ಮ ಅವರು 10-11 ಇದ್ದು ಬರೋದು. ಸೊ ಕೆಲಸ ಫಿನಿಷ್ ಮಾಡಿಕೊಂಡು ಇವರು 6 ಇದ್ದು ರಿಟರ್ನ್ ಬಂದಿದ್ದಾರಂತೆ. ಇವಾಗ ಮನೆಗೆ ಹೋಗಿದ್ದಾರೆ ಅಲ್ವಾ ನಾರ್ಮಲಿ ಅಂತ ಅವರು ಏನೂ ಥಿಂಕ್ ಮಾಡಿಲ್ಲ, ಸೊ ಯೋಚನೆ ಮಾಡಿಲ್ಲ. ಸೊ ವರ್ಕ್ ಮಾಡಿಕೊಂಡು 10-10:30 ಟೈಮಲ್ಲಿ ರಿಟರ್ನ್ ಬಂದಿದ್ದಾರೆ. ಮನೆಗೆ ಬಂದು ನೋಡಿದೆ, ಅಕ್ಕ ಇನ್ನು ನಿಮ್ಮ ಹತ್ರ ಬಂದಿಲ್ವಾ, ಹೋಗಿರೋದು ಆಫ್ಟರ್ನೂನ್ ಹೋಗಿದ್ದಾರೆ ಇನ್ನೂ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಅವ್ರ ಸಿಸ್ಟರ್ ಹೇಳಿದಂತೆ. ಅಷ್ಟೇ ಭಯ. ಅವ್ರ ಫ್ರೆಂಡ್ಸ್ಗೆ ಅವ್ರಿಗೆ ಇವ್ರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಕಾಲು ಹೋಗಿದೆ. ಬೇರೆ ಏನಾದರೂ ಲವ್ ಮಾಡಿದ್ದಾರೆ ಹುಡುಗಿ ಆ ಥರ ಕೇಳಿದ್ರಂತೆ ಸಿಸ್ಟರ್ಗೆ. ಆ ಥರ ನಮ್ಮ ಅಕ್ಕ ಆ ಥರ ಮಾಡೋ ಕೆಲಸನೇ ಅಲ್ಲ, ತಪ್ಪು, ಆ ಥರ ಮಾಡಲ್ಲ ತಪ್ಪು ಅಂತ. ಏನಾಗಿದೆ ಅಂತ ಎಲ್ಲ ಹುಡುಕೋದು ಅಷ್ಟು ಲೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿಲ್ಲ ಅಂದಿದ್ರೆ ಆ ಹುಡುಗಿ ಬದುಕ್ತಾ ಇದ್ದು. ಅವ್ರು ಲೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. 1 ಆದಮೇಲೆ ಎಲ್ಲರೂ ಸೇರಿಕೊಂಡು ಸುತ್ತಾಡಿ ಫಾರೆಸ್ಟ್ ರೂಟು ಎಲ್ಲ ಎಲ್ಲೆಲ್ಲಿ ಸುತ್ತಾಡೋ ಚಾನ್ಸಸ್ ಇದೆಯೋ ಅಲ್ಲೆಲ್ಲ ಹುಡುಕಿದ್ದಾರಂತೆ. ನೈಟ್ ಅಲ್ವಾ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಸೊ ಆದಮೇಲೆ ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ವರೆಗೂ ನೋಡಿ ಎಲ್ಲರೂ ಮನೆ ಹತ್ರ ಏನೇನೋ ಮಾತಾಡಿಕೊಂಡು ನಿದ್ದೆ ಇಲ್ಲ ಅಂತೆ. ಸೊ ಆದಮೇಲೆ ಒಬ್ಬರು ಈ ಗೋಟ್ಸ್ ಫಾರ್ಮರ್ಸ್ ಇರ್ತಾರಲ್ವ, ಅವರು ಒಬ್ಬರು ನೋಡಿಕೊಂಡು ನಿಮ್ಮ ಮಗಳು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ, ಬನ್ನಿ ಅಂತ ಕರ್ಕೊಂಡೋಗಿ ಫುಲ್ಲು ಅಲ್ಕೊಂಡು ಹೋಗಿದ್ರೆ ಫುಲ್ಲು ನ್ಯೂಡ್ ಅಂತೆ, ಬಟ್ಟೆನೇ ಇಲ್ಲ ಅಂತೆ ಅವಳಿಗೆ. ಫುಲ್ಲು ಸ್ಕ್ರ್ಯಾಚು ಈ ಚುಚ್ಕೊಂಡಿದೆ ಅಂತೆ. ಈ ಏನೋ ಅಂತಾರೆ ಮುಳ್ಳು ಅಂತೀವಿ ನಾವು ತೆಲುಗಲ್ಲಿ, ಅದು ಏನಂತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ ನಿಮ್ಮ ಸೈಡು. ಸೊ ಒಂದು ಕಾಲಿದೆ ಅಲ್ವಾ, ಈ ನೀಸ್ ಮಾತ್ರ ಇದೆ ಅಂತೆ. ಈ ಕಟ್ ಮಾಡಿ ಅದೇ ಹಿಂಗೆ ಬ್ರೇಕ್ ಮಾಡಿ ಸೈಡ್ಗೆ ಹಾಕಿದ್ದಾನಂತೆ, ಹಿಂಗೆ ಮಲ್ಕೊಂಡಿದೆ ಅಂತೆ ಬಾಡಿ, ಹಂಗೆ ಸಾಯಿಸಿದ್ದಾನಂತೆ. ಎಲ್ಲ ಸ್ಕ್ರ್ಯಾಚ್ ಮಾಡಿದಂತೆ. ಜಾಸ್ತಿ ಜನ, ಒಬ್ಬರು ಇಬ್ಬರು ಅಲ್ಲ, ಜಾಸ್ತಿ ಜನನೇ ಮಾನಭಂಗ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಇವ್ರು ನಂಬ್ತಿದ್ದಾರೆ. ಪಕ್ಕಾ ಡೌಟ್ ಇದೆ, ಜಾಸ್ತಿ ಜನ ಮಾಡಿದ್ದಾರೆ, ಒಬ್ಬರಲ್ಲ ಅಂತ. ಜಾಸ್ತಿ ಜನ ಇದ್ದಾರೆ ಅಂತ ನನಗೆ ಎಲ್ಲರೂ ಹೇಳ್ಕೊತಿದ್ದಾರಂತೆ. ಸೊ ಅದು ಆಗಿದೆ. 2-3 ಇಯರ್ಸ್ ಮರ್ತೋಗೋಗೆ ಅವ್ರಿಗೆ 2-3 ಇಯರ್ಸ್ ಆಗಿದಂತೆ. ಆವಾಗಿಂದ ಏನೂ ಇಲ್ಲ ಅಂತೆ. ಬಟ್ 2 ಇಯರ್ಸಿಂದ ಏನೇನೋ ಮನೆಯಲ್ಲಿ ಶಬ್ದಗಳು, ನೈಟ್ ಇಲ್ಲಿದ್ರೆ ಯಾರೋ ಅಲ್ತಿರೋದು ಬರ್ತಿದೆ ಅಂತ. ಅಲ್ತಿರೋದು ಮರ್ತೋದೆ, ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳೋಕೆ ಅಲ್ತಿರೋದು ಬಂತಿದೆ ಅಂತೆ. ಡೋರ್ ಹೊಡೆಯೋದಂತೆ. ಮತ್ತು ಒಂದಿನ ಯಾರೂ ಇಲ್ಲ ಅಂತೆ ಮನೆಯಲ್ಲಿ. ಈ ಹುಡುಗಿ ಅವರು ಅಜ್ಜ ಯಾರೋ ಇದ್ದಾರಂತೆ ಆಚೆ ಕೂತ್ಕೊಂಡು. ಅವಳು ನಿದ್ದೆ ಮಾಡಿ 7-8 ನಿದ್ದೆ ಮಾಡಿ ಎದ್ದಿದ್ದಾಳೆ ಅಂದರೆ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಅವ್ರ ಅಮ್ಮ ಏನೋ ಅಂದ್ಕೊಂಡಿದೆ ಅಂತೆ. ಅದು ಕತ್ತಲಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ನಾನು ಸರೋಜ ಅನ್ನುವಾಗ ಫುಲ್ಲು ಕಿರ್ಸಿದ್ದಾನೆ. ಅವ್ರ ಅಜ್ಜ ಬಂದ ಮೇಲೆ ಯಾರೂ ಇಲ್ಲ ಅಂತೆ. ಸರೋಜನೆ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೆ, ಪಕ್ಕ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೆ. ನಿದ್ದೆಯಲ್ಲಿ ಆಗಿರೋದು ಅಂತ, ನಿದ್ದೆಯಲ್ಲಿ ಎದ್ದಿದ್ದೀನಿ ನಾನು, ಎದ್ದು ನೋಡ್ತಿದ್ದೀನಿ ನಾನು ಅಂತ ಹೇಳಿದಂತೆ. ಇದು ಆಗಿರೋದು. ಸೊ ಸರೋಜ ಇಲ್ಲಿ ಎಲ್ಲೋ ಇದ್ದಾಳೆ ಅಂತ. ಮತ್ತೆ ಬಂದು ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಿಕೊಂಡು 1 ಮಂತ್ ಬ್ಯಾಕು ಹೋಗಿದ್ದಾರಂತೆ. ಫ್ಲವರ್ಸು ಹಾಕಿದ್ವಿ ನೋಡಿ. ಏನಂದರೆ ಅದು ಸಮಾಧಿಗೆ ನಾವು ಕಟ್ಟೋಕ್ಕಾಗಿಲ್ಲ, ನಾವು ಜಾಸ್ತಿ ಪೂರ್ ಫ್ಯಾಮ್ಲಿ, ಸಮಾಧಿ ಕಟ್ಟೋಕ್ಕಾಗಿಲ್ಲ, ಬರೀ ಮಿಟ್ಟಿದಿಂದ ಆಗಿದೆ. ಸೊ ನೋಡ್ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲಿ ಅವ್ರ ಸಮಾಧಿಗೆ ಮಾತ್ರ ಹಿಂದೆ ಒಂದು ಅದು ಸ್ನೇಕ್ದು ಹುಟ್ಟೆ ಇರೋತ್ತಲ್ವ, ಅದು ಆಗಿದೆ. ಯಾವ ಸಮಾಧಿಗೆ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ಮಾತ್ರ ಆಗಿದೆ. ಅಂದರೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲಿ ಏನೋ ಇದೆ ಅಂತ ನಂಬಿಕೆ ಬಂದಿದೆ ನಮಗೆ. ಹೋಗಿ ಪಾಸಿಟಿವ್ ವೈಬ್ ಇದೆ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅಂತ. ಸೊ ನೋಡೋಣ, ನಾವೇನೇನೋ ಪ್ರಯೋಗ ಮಾಡಬೇಕು, ಅವ್ರು ಇದ್ದಾರಾ ಇಲ್ವಾ, ನಿಜಾನ ಅದು ಅಲ್ವಾ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು. ಏನು ದಿಲೀಪು, స్టోరీనే 16 నిమిషాలు అయ్యి దిలీపు. అప్పా గాయస్, ఏమంటే ఒక ఆడపిల్ల జీవితం గాయస్, ఇది ఒక ఆడపిల్ల గురించి నేను చెప్తున్న కథ కదా. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత మీకు ಅರ್ಥ ಅవ్వాలి. నేను ಮళ్ళీ ಎಷ್ಟು ಹೇಳಿದರೆ ಅಷ್ಟು ಒಳ್ಳೆಯದು. ಯಾಕಂದರೆ ನನಗೆ ಸ್ಟೋರಿ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಸ್ಟೋರಿ ನೀಟಾಗಿ ಹೇಳಿ ಅಂತಾರೆ, ಮತ್ತು ಅದಕ್ಕೆ ಸಪ್ರೇಟಾಗಿ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. సో ಅದಕ್ಕೋಸ್ಕರ మళ్ళీ సపరేట్గా చెప్పడానికి అవ్వదు కదా ఇది గాయస్. అందుకే నేను చూద్దాం. పుట్ట ఉంటుందంట. ఏం పుట్టలు ఇక్కడిక్కడ ఉన్నాయి. ఈ వర్షగా ఉండేది చెట్లు, 2 చెట్లు. ఈ చెట్టుకు సైడ్గా ఉంటుంది. ఓకే, గోడ సైడ్ ఉంటుందంట.
గోడ సైడు దానికి మాత్రమే పుట్ట ఉంటుంది. చూడు దిలిపో, ఆ సైడ్ చూడు బో, పుట్ట ఏమన్నా ఉండేది, తలకాడే ఉంటుందంట పుట్ట. తల అంటే ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, సిలువ, అదే తల. గోడ సైడ్ అంటే ఇవే కదా గోడ. ఆ సైడ్ ఏమన్నా, ఆ సైడ్ చూస్తావా నువ్వు? గోడ దిలిపో దిలిపో దిలిపో, దాదా దాదా పుట్టే ఇది అదే ఇదే ఇదే దిలిపో గోడ సైడ్. ఇది గాయస్ పూలు వేసింటారంట, పూలు ఫ్లవర్సా ఎక్కడబ్బా, 1 month బ్యాక్. అద్దో ಚಿನ್ನ ಕನಿಪಿಸ್ತಾನೆ ಫ್ಲವರ್ಸ್. ಅದ್ದೋ ಗಾಯ್ಸ್ ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ, ಅದು ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರಂತೆ ಹೇಳಿದಾರಲ್ವಾ. ಸೊ ಇದೇ ಗಾಯ್ಸ್ ಪೂಜೆ ಮಾಡಿರೋದು, ಫ್ಲವರ್ಸ್ ಕಾಣಿಸ್ತಿದೆ ನೋಡಿ. ఇది ಗಾಯ್ಸ್ ಅವ್ರ సమాధి. సరోజ గారు, మీకు జరిగిన అన్యాయం మాత్రం చాలా ఘోరం. నేను ఒక సాటి మగాడిగా నేనే సిగ్గుపడుతున్నా నిజంగా. మగాడిగా పుట్టినందుకు నాకే ఈర్ష్య అంటున్నా, నా మీద నాకే అసహ్యంగా ఉంది. మీరు ఇక్కడ ఉన్నట్టయితే ನನಗೆ ಏನಂದರೆ ಗೈಸ್, ಇವರು ಇಲ್ಲಿದ್ದಾರೆ ಅನ್ನೋದು ಹೆಂಗೆ ತಿಳ್ಕೊಬೇಕಂತ ನನ್ನ ಹತ್ರ ಡೌಸಿಂಗ್ ರಾಡ್ಸು ನಂದು ಕಳೆದೋಗಿದೆ. ಎಲ್ಲಿ ಹೋಗಿದೆಯೋ ಅಂತ ನಾನು ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಎಲ್ಲ ಹುಡುಕಿದೆ. 2-3 ವೀಕ್ಸಿಂದ ಹುಡುಕ್ತಾನೆ ಇದೆ. ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲಿ ಇಲ್ಲ, ಎಲ್ಲೋ బీల్చుಕೊಂಡಿದ್ದೀನಿ నేను ఎక్కడో పోగొట్టుకున్నాను గైస్ డౌజింగ్ రాడ్స్. నా దగ్గర ఉండే ఒకటే ఒక ఆప్షన్. ఇంకొకటి చెప్తున్నా, రుద్రాక్ష మాత్రం నేను తీయలేదు. నేను దిలీపో నీకు చెప్పినది ప్రయోగం మనం చేయబోతున్నాము, అది నువ్వు కరెక్ట్గా రెడీ అంటేనే. ಸೊ ಗಾಯ್ಸ್ నేను చెప్తాను తర్వాత అతనితో. ನಾನು ಅವ್ರ ಜೊತೆ ನಾನು ಒಂದು ಇದು ತಗೊಂಡಿದ್ದೀನಿ. ఇది నాకు చూపించి దిలీపో కనిపిస్తున్నా. ఏమంటే తన దగ్గర నేను ఒక మాట తీసుకున్నా, అతను డేర్ చేయాలి. నేను మీ దగ్గర ತಿಟ್ಟಿಸ್ಕೊಂತಾನೇಮೋ, ಅವ್ರು ಡೇರ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಕೇಳಿದ್ದೀನಿ ಒಂದು. ಓಕೆ ಅಂದಿದ್ದಾರೆ ಧೈರ್ಯವಾಗಿ. ಆದರೂ ರುದ್ರಾಕ್ಷ ಹಾಕಿದ್ದೀನಿ ನೋಡಿ. ನಾನು ನೋಡಿ ಇದು ಅವಳು ಅಳ್ತಿದ್ದಾಳೆ ಗೈಸ್. ಆ ಹುಡುಗಿ ಪಾಪ ನಿಜವಾಗ್ಲೂ ಅಳ್ತಿದ್ರೆ, ಆ ಹುಡುಗಿ ನಿಯರ್ ಬೈ ನನ್ನ ಏಜ್ ಇದೆ ಇವಾಗ. ಆ ಹುಡುಗಿ ಏಜ್, ಅವರ ಅಕ್ಕ ಏಜು ನಿಯರ್ ಬೈ ನನಗಿಂತ ಒಂದು 6 years ದೊಡ್ಡವ್ರು ಇರ್ಬೋದು ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. 6 years ಇವಾಗ ಆಗಿದ್ದರೆ. ನಾನು ಆ ಟೈಮಲ್ಲಿ ಯಾವ 4th ಕ್ಲಾಸು 5th ಕ್ಲಾಸಲ್ಲಿ ಇರ್ತಿದ್ದೀನಿ. సో ಅದಕ್ಕೋಸ್ಕರ నేను ఇప్పుడు దానికోసమే నేను పెండులం చాలా పవర్ఫుల్. మీకు తెలీదు, నేను నిన్న మొన్న తెలుసుకున్న దీని గురించి, పెండులం గురించి. ఇది చాలా పవర్ఫుల్ గైస్. ఇది నెగటివ్ వైబ్రేషన్స్ని నీట్గా కనిపెడుతుంది. ఇక్కడ దిలీపు సరోజా గారు, మీరు ఇక్కడ ఉన్నారా? మీరు ఇక్కడ ఉన్నట్టయితే దీన్ని ఇటు అటు షేక్ చేస్తారా? సరోజా గారు, మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్. మీరు ఇక్కడ ఉన్నట్టయితే, ఏదో కదులుతున్నట్టు ఉంది దిలీపో, అది నాకు వైబ్రేషన్ వస్తుంది. మీరు ఏ డైరెక్షన్, అట్లీస్ట్ మీరు ఎక్కడున్నారో చూపించండి, డైరెక్షన్ చూపించండి. ఏయ్ దిలీపో, ఈ సైడ్కి తిప్పుతుంది. ఓకే, మీరు నా ముందరే ఉన్నారా? నా ముందర ఉన్నారా? ఇంకా ముందుకు రావాలా? ఏయ్ దిలీపు, అదిగో ముందుకి. యప్ప దిలీప్,
ముందుకు రమ్మంటుంది. ఓయ్ 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 ఆగుతుంది, ముందుకు వదులుతాను దిలీపు. అయ్యే వైబ్రేట్ అవుతాను దిలీపు. ఏయ్ 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 ఆగిందండి. ఎక్కడున్నారు? చూపియండి డైరెక్షన్. ఆపేశారు ఏంటి? మీరు ఇక్కడే ఉన్నారా? మా పక్క. ఏయ్ 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 దిలీపు దాదు ಗೈಸ್ ನೋಡ್ತಿದ್ದೀರಾ? ಯಾರು ನಂಬೋಕ್ಕಾಗಲ್ಲ. ಬಟ್ ನನ್ನ ಕೈ ನೋಡಿ ಅದು ನೋಡಿ ಅದು ಹೆಂಗೆ ತಿರುಗುತ್ತಿದೆ ನೋಡಿ. ಮುಂದೆ ಹೋಗಬೇಕು. ఎక్కడప్పా సిలువు? సిలువులు ఉన్నాయి కదా, సిలువులు ఉన్నాయి అందుకే. ఒక నిమిషం ఉండు. ఇక్కడేనా? ఇంకా ముందుకు రావాలా? ముందుకు రా. ಅದಿಗೋ ನನ್ನ ಕೈ ಮಾತ್ರ ನೋಡ್ತಾ ಇದೆ. ನಂದು ಏನು ಶೇಕ್ ಮಾಡ್ತಿಲ್ಲ, ಅದು ಮಾತ್ರ ಶೇಕ್ ಆಗ್ತಿದೆ. ವೈಬ್ರೇಷನ್ ಇಂದ ಅದೇ ಶೇಕ್ ಆಗ್ತಿದೆ. ಇನ್ನೂ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ರೋಡ್ ಇದೆ, ಆಚೆ ಹೋಗ್ತಿದೆ. ಬೈಕ್ ఏంటి? శ్మశానం కొట్టింది దిలీపు. ఈ పక్కేమన్నా ఒక నిమిషం. ఇప్పుడు మీరు ఎక్కడ? దిలీపు ఇదిగో ಈ ಪಕ್ಕ నుంచి ಕೊಡ್ತಾನೆ. ಗೈಸ್ ಇದು ಹೆಂಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ನನ್ನ ಫಿಂಗರ್ಸ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಯಾವ ಸೈಡ್ಗೆ ಅದು ಹೊಡಿತಿದೆ ಅಂತ. ಈ ಸೈಡ್ಗೆ ಹೊಡಿತಿದೆ. ఆ పక్క చూపి దిలీపు. నాకు కనిపించట్లా ఏంటి? ముందర చూపించు, నాకేం కనిపి. ఈ చెట్టు దాటి వచ్చేనా అనుకుంటే దిలీపు. కానీ చెట్టు దగ్గరికి వచ్చి ఈ చెట్టు దగ్గర ఉన్నారా? దిలీపు అవునన్నా, ఇక్కడే చూపిస్తుంది. ಏಯ್ ಗಾಯ್ಸ್, ಇವಳು ಇಲ್ಲೇ ಇದ್ದಾರಂತೆ. ಸೊ ಅರ್ಥ ಮಾಡ್ಕೊರಿ. ನಾನು ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂದರೆ ಅವ್ರು ಸಡಜ ಅವರು ತೆಲುಗು ಅವರು ಅರ್ಥ ಮಾಡ್ಕೊರಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ಬೋದು, ಬಟ್ ತೆಲುಗು ಅವರು ಅದು ಹೆಂಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಾನು ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಇಲ್ಲೇ ಇಲ್ಲ, ನನ್ನ ಕೈ ನೋವಾಗ್ತಿದೆ. ಅಪ್ಪ, ఈ నెగిటివ్ వైబ్రేషన్న నీ తీసుకోవాలంటే నొప్పేస్తాను దిలీపు. చెయ్యి. ఓకే, ఇక్కడే ఉన్నారా మీరు? ఉండు ఒక నిమిషం. మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నట్టయితే మీరు ఏం కదిలించొద్దండి. లేదు ఇంకా రావాలంటే ముందుకి వెనక్కి కదిలించండి. దిలీపు కిందకు కొడతాను. దిలీపు కిందకు కొడతాను. ఇక్కడే ఉందమ్మా. ఇక్కడ ఉంది. ಇಕ್ಕಡೇನು చేస్తాను నాకు అనిపిస్తుంది ಗೈಸ್. ನನಗೆ ಅನಿಸ್ತಿರೋದು ಏನಂದರೆ ಅವಳು ಇಲ್ಲಿ అప్పుడే సౌండ్ వచ్చింది కదా లెఫ్ట్ సైడ్. అవునన్నా, మనం స్టార్టింగ్ అదే సౌండ్ వచ్చింది ಗೈಸ್. ಅವಳು ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ಸೊ ಇವಾಗ ನಾನು ಒಂದು ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅನ್ಕೋತಿದ್ದೀನಿ. ಅಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. దిలీపు రెడీనా చేయడానికి? త్వరగా చేయాలి. పక్క చేయగలని సత్తా ఉంటే. భయంగా ఉందన్నా. ಅಯ್ಯೋ, ಫೋರ್ಸ್ ಏನ್ లేదు ಗೈಸ್. ನಾನು ಹೇಳ್ತೀನಿ, ನಾನು ಮ್ಯೂಟ್ ಮಾಡೋದು ಮರ್ತೋದೆ. ಓಕೆ ಗೈಸ್, ಇವಾಗ ದಿಲೀಪ್ ಸೈಡ್ ಬಿಟ್ಟು ಕ್ಯಾಮ್ರಾ నువ్వు కనిపించాలి నాకు. ఓకేనా? నేను కనిపిస్తున్నాను నీకు. గైస్, నేను దిలీప్తో రుద్రాక్ష తీసేస్తాను. నేను ఆ అమ్మాయిని ఇతనిలోకి నెగిటివ్ వైబ్రేషన్ బాడీ
తీసుకోవడానికి చాలా ఆస్కారం ఉంది ದಿಲೀಪ್ ಬಾಡಿ ನೆಗೆಟಿವ್ ಇದು ಆತ್ಮಗಳನ್ನ ರಿಸೀವ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಅಷ್ಟು ಪವರ್ ಇದೆ. ಸೊ ಅಷ್ಟು ವೀಕ್ ಇದೆ, ಪವರ್ ಅಂತಲ್ಲ, ವೀಕ್ ಇದೆ ಅದು. ಸೊ అంత నేను ఈ ప్రయోగం చేస్తే మీరు తిట్టుకుంటారనుకుంటున్నా. ಈ ಪ್ರಯೋಗ ಮಾಡಿದ್ರೆ ನೀವು ನನ್ನನ್ನು ಬೈಕೊಂತೀರಿ ಅನ್ಕೊಂತಿದ್ದೀನಿ. ಆದರೂ ಇವರು ಏನು ದಿಲೀಪು చేస్తావా ಗೈಸ್? ಅವರು ಭಯ ಬೀಳ್ತಿದ್ದಾರೆ. నువ్వు చేస్తానంటే ఓకే, లేదంటే ఏమంటావు ఆలోచించుకో. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఫస్ట్లో వచ్చే ಮುಂದೆ నాకు ಓಕೆ ಅన్నాడు. ಬರುವಾಗ ನನಗೆ ಓಕೆ ಅಂದಿದ್ದಾರೆ. ಇವಾಗ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಲೊಕೇಶನ್ ನೋಡಿದ ಮೇಲೆ ఏమి చేస్తావా పక్కన ಐಶ್ ಅట్లా అయిపోయింది భయంతో. ದಿಲೀಪ್ ಗೈಸ್, ನಾನು ತಪ್ಪು ಮಾಡ್ತಿದ್ದೀನಿ, ಬಟ್ ಅವ್ರ ಜೊತೆ ಮಾತಾಡ್ತೀನಿ. సరోజ గారు నాకే చూపించు. ఇది నువ్వు పెట్టుకోపని దిలీప్, ఇది నేను పెట్టుకుంటా, ఇదే బెటర్. సరోజ గారు, నేను ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నా. మీరు ఇక్కడ ఉన్నారని అర్థమైంది. మీరేనా కాదా నాకు డౌట్గా ఉంది. సో ఈ రుద్రాక్ష, అవును, ఇంకొక డౌట్ ఉంది, చూద్దాముండు. ఈ రుద్రాక్ష తీసేస్తే మీరు అతని లోపలికి రావచ్చు, మళ్ళీ అతని బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాను అని మాటిస్తేనే నేను ఆ రుద్రాక్ష తీస్తాను. ఒకసారి సౌండ్ చేయండి. ఓకే అనే నమ్మకం మాకు రావాలి. అతని బాడీ వదిలేసి వెళ్ళిపోతారంటేనే నేను అతని బాడీని స్వీకరించడానికి మీరు అన్ని డీటెయిల్గా చెప్పాలి నాకు. మీరు మొత్తం నాతో పంచుకుంటానంటేనే ప్రతి ఒక్కటి చెప్పాలి. మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లెలు చాలా ఎదురు చూస్తున్నారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ರುದ್ರಾಕ್ಷ తీసేస్తే మీరు లోపలికి రావచ్చు. ದಿಲೀಪ್ ఇంకొకటి చెప్తున్నా ಗೈಸ್, ಇನ್ನೊಂದು ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ಅವರು ರುದ್ರಾಕ್ಷ ತೆಗೆದಿದ್ರೆ ಅವ್ರು ಬರ್ಬೋದು, ಬಟ್ రుద్రాక్ష తీసేస్తే అతను వస్తుంది లోపలికి. కానీ ఇంకొకటి ఏం తెలుసా, మళ్ళీ రుద్రాక్ష వేసి నేను మంత్రం చెప్పమంట అతని చెవిలో, నేను కూడా చదువుతా. అది తెలుసు కదా, అది చాలా పవర్ఫుల్ మంత్రము. అది చెప్తే కన్ఫామ్గా ఏ ఆత్మ అయినా సరే బయటికి వెళ్ళిపోవాల్సిందే. సో నాకు నమ్మకం ఉంది. సో అందుకోసమే ఇది చేయబోతున్నా. రెడీ దిలీప్? ఓకే, రెడీ అన్నా. సరే, కెమెరాని సెట్ చేస్తా. నాకు కుక్కలు వస్తున్నాయన్నా. భయపడదు నువ్వు. ಇಲ್ಲಿ ಪಟ್ಕೋ, ಸೆಟಪ್ చేస్తా. ಗೈಸ್, ನಾನು ಸೆಟಪ್ ಮಾಡಬೇಕು, టైం తగ్గబోదు. నేను సెటప్ చేయాలి, కొంచెం టైం తీసుకుంటాను నేను. దిలీపు, నువ్వు కూర్చో, నీకు ఒకటి చెప్తా, నీట్గా చేయాలి. రుద్రాక్ష నాకు ఇచ్చేద్దు, తర్వాత కూర్చోనేంత వరకు ఉండు. ఇప్పుడే తీయద్దు రుద్రాక్ష ఎట్టి పరిస్థితిలోను. ఇంకా అట్లా పో, నీట్గా చూసుకోడా కూర్చొనే చోటు. ఓకేనా? అట్టే ఉండు. దిలీపు, నేను తప్పు చేస్తున్నాను అనుకోదండి, ನಾನು ತಪ್ಪು ಮಾಡ್ತೀನಿ ಅನ್ಕೋಬೇಡಿ. ರುದ್ರಾಕ್ಷ ನನಗೆ ఇచ్చేసి. దిలీపు రెడీనా? నేను చూద్దాం, ఇట్లా తీసిచ్చే. నాకు భయం వేస్తాను దిలీపు.
మనోడు షివరింగ్ అవుతున్నాడు. దిలీప్ షివరింగ్ పడు. సరోజ గారు, ఇప్పుడు ఇతను మీకు హెల్ప్ చేయడానికి ఇతను ఇంత సాహసం చేస్తున్నాడు. మీకు తెలిసే ఉంటుంది ఇతని బాడీ మీకు రిసీవర్ లాగా ఉంటుంది. మీరు లోపలికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి మీరు తన లోపలికి రావచ్చు. వచ్చి మీకు ఏం జరిగిందో అన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటున్నా, మొత్తం చెప్తారనుకుంటున్నా. ನೀವು ಎಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಅಂತ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ಇವರು ಹೊರಗಡೆ ಬಂದು సరోజ గారు ప్లీజ్ రండి. మీరు ఇక్కడే ఉన్నట్టయితే ఇతను లోపలికి వచ్చి సరోజ గారు రండి. మీతోనే మాట్లాడుతున్నా ప్లీజ్. మీ చెల్లి కోసమైనా, మీ అమ్మ నాన్న కోసమైనా. మీ చెల్లి అంటే మీకు చాలా ఇష్టం అంట కదా, ఎత్తుకొని పెంచారా కదా మీరు. దిలుపు 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 వచ్చేయండి దిలుపు. ఓకే, కూల్ కూల్ కూల్. సరోజ గారు, అది మీరేనా? మీరే అయితే మాట్లాడండి ప్లీజ్. మీరే అని చెప్పగలరా? నేనే సరోజ అని ఒక్కసారి చెప్పండి. నోటితో మాట్లాడండి ప్లీజ్. మీరు నిజంగా సరోజ గారేనా? మీరు నిజంగా సరోజ గారేనా మీరు? ఓకే ఓకే, కూల్ 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 కూల్. మీకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. సరే, మీరు మాట్లాడలేరా? ಗೈಸ್ ಅವರು ಮಾತಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಸರೋಜ ಅಂತೆ. ಯಪ್ಪ ಗೈಸ್, ನನಗೆ ಭಯ ಆಗ್ತಿದೆ ಗೈಸ್, ಏನಾಗ್ತದೆ ಅಂತ ಎಲ್ಲ ಮರ್ತೋಗಿದೆ ಗೈಸ್. నేను మొత్తం మర్చిపోయినా, ఏం అడగాల అండి. ఓకే, మిమ్మల్ని మానభంగం చేసింది ఎవరు ఏంటి అని మీకు తెలుసా? మిమ్మల్ని మానభంగం చేసింది ఎవరు అని తెలుసా? ಓ ಓಕೆ 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 ಗೈಸ್, ಗೊತ್ತಂತೆ ಅವ್ರಿಗೆ ಮಾನಭಂಗ ಮಾಡಿರೋರು ಯಾರು ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ. సరోజ గారు, మిమ్మల్ని చంపింది నాకు డీటెయిల్గా చెప్పండి. ఎవరు, ఎంతమంది నేను పోనీ అడుగుతాను. వాటికి మీరు ఊగకుండా నాకు సైలెంట్గా ఉండి నాకు ఆన్సర్ చేయండి ప్లీజ్. మిమ్మల్ని చంపింది ఎంతమంది? మానభంగం చేసింది ఎంతమంది? ఒకరా కాదా? ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 4 ಜನ ಅಂತೆ ಮಾನಭಂಗ ಮಾಡಿರೋದು. ಓಕೆ 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 మీకు ఇది చేసింది మీ ఊరోళ్ళేనా? ಊರೋಲ್ಲಂತ ಗೈಸ್, ಅವರೇ ಅಂತೆ ಮಾಡಿರೋದು. ఓకే, చేసింది మీ స్కూల్కి సంబంధించిన వాళ్ళ? మీకు స్కూల్కి సంబంధించిన వాళ్ళ? స్టూడెంట్సా? ఊహునా ಗೈಸ್, ಅದು ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ನನಗೆ. స్కూల్కి సంబంధించిన వాళ్ళ? కాదంట. ఓకే ఓకే, స్కూల్ కాదు. ఓకే ఓకే, నెక్స్ట్ మీ స్ట్రీట్కి సంబంధించిన వాళ్ళ? కాదండి. ఓకే,
ದೇವರ ఇది ಜಾಸ್ತಿ ಒಳಗಡೆ ಇರಬಾರ್ದು, ಜಾಸ್ತಿ ಟೈಮ್ తగ్గబడదు గైస్, చాలా టైం ఉండకూడదు లోపల. సరే ఇంకొకటి లాస్ట్గా ఏముంది ఓకే, మీకు తెలిసిన వాళ్ళేనా, మీకు తెలిసిన వాళ్ళు రిలేషన్స్? ఊనా దేవుడా, అయ్యప్ప. మీకు ఎవరైనా అంటే మీ ఇంట్లో వాళ్ళతో ఏదైనా గొడవలు కానీ ఇలాంటివి ఉండి చేసినారా? ఉన్నాయా? యప్ప. ఓకే 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 వాళ్ళే ఓకే ఓకే అర్థమైంది ఓకే అయ్యో. ఓకే ఓకే సరోజ గారు, మీకు ఇంకొకటి అడుగుతాను, మీకు పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? చాలా ఓం నమ శివాయ. సరోజ గారు ప్లీజ్ వదిలేండి, వాడిని వదిలేండి. ಗೈಸ್ ನನ್ನ ಮಂತ್ರ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ, ಆಗ್ತಿಲ್ಲ ಇದು. ఓకే కూల్ సరోజ, మీరు ఇక్కడి నుంచి నేను మళ్ళీ వస్తాను, వేరే మార్గం ఉంది. ఇది చాలా తప్పు, నేను చేసిన తప్పు గైస్. తెలిపో. ఓహప్ప 3 సార్లు ముందుకు ఉమ్మేసే. ఓకే కూల్. ఓకేనా అంతా? ఓకేనా? కెమెరా తీసుకో. లేదు, నువ్వు 3 సార్లు ఓం నమ శివాయ అనుకో. తెలిపో. ఏం అర్థం కాలేదు ఇక్కడ ಮಾತಾಡ್ಬಿಡ್ತಾ ಗೈಸ್. ನಾನು ಕಟ್ ಮಾಡ್ತೀನಿ, ಅಲ್ಲಿ ಆಚೆ ಹೋದ್ಮೇಲೆ ಮಾತಾಡ್ತೀನಿ ನಿಮ್ಮ ಜೊತೆ, ఓకేనా? కట్ ಮಾಡಿ ఆచే ಹೋದ್ಮೇಲೆ నాకు మాట్లాడుతుంది, నేను బయటకు వెళ్ళినట్టు మాట్లాడదాం గైస్, ఇక్కడ ఉండకూడదు ఎక్కువసేపు. గైస్ నేను చేసింది, నేను చాలా వరకు పొరపాటే, నేను ఇది చేసి ఉండకూడదు. ఎక్కువసేపులో ఒక ఆత్మ ఉండకూడదు అంటారు. ఇది బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, ఇంకా క్షుద్ర పూజలు చేస్తారు కదా, ఆత్మని వశీకరణం చేస్తారు. వాళ్ళు ఎక్కువసేపులో ఒక ఆత్మని లోపలికి తీసుకోరంట, ఎక్కువసేపులో ఉండకూడదు అంటారు. అది మీకు గరుడ పురాణంలో కూడా ఉంది. నేను వీటి గురించి చాలా క్షుణ్ణంగా పాయింట్స్ నేను చదివాను, అందుకే నేను ಇಂಥ ಧೈರ್ಯಂగా చేశాను. ಸೊ ಇನ್ನೊಂದು ಹೇಳಬೇಕು ಏನೆಂದರೆ, ಜಾಸ್ತಿ ಟೈಮು ಒಂದು ಆತ್ಮ ಒಳಗಡೆ ಇರಬಾರ್ದು, ಹಂಗೆ ಆಗಿದ್ರೆ ಮಾತ್ರ ಆಚೆ ಬರಬೇಕು. ಅದು ಹೇಳೋಕ್ಕೆ ಅವ್ರು ಮತ್ತೆ ಮಾತಾಡೋಕ್ಕೆ ಆಗ್ತಿಲ್ಲ ಅನ್ನುವಾಗ ನಾನು ಏನೂ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ఆ ఆత్మ మాట్లాడడానికి అవ్వట్లేదు, నేనేం చేయలేను. అందుకనే నేను వేరే మార్గం ఒకటి ఉంది, అది ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి తనతో. మీకు ఓకే అంటే నేను ఇంత దూరం వచ్చి నేను ఈ కొన్ని డీటెయిల్స్ ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే పెద్ద గొడవ అవుతుంది. తెలుపు ఏం జరిగింది తెలుసా నీకు? మ్యాటర్ ఏం తెలుసా? చంపింది నలుగురంట. నలుగురు. ఇంకొకటి ఎవరన్నా చంపింది? అదే వాళ్ళు, నేను స్కూల్ వాళ్ళ స్టూడెంట్సా లేకపోతే ఇంకేమన్నా వాళ్ళ వీధి వాళ్ళ, ఎవరైనా బయట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు రిలేషన్స్ ఉంటారు కదా వాళ్ళు అన్నప్పుడు రిలేషన్స్ అంటుంది. రిలేషన్సే నాకు తెలిసి ఏదో తగాదాల వల్ల చంపేసింటాడు. మరి ఇంత ಘೋರಂగా ఒక ಆಡಪಿಲ್ಲని ಎಂಥ ತಗಾದಾಲು ಎన్ని ಕೋಪಾಲು ಉన్నా కానీ ಎಷ್ಟು ಕೋಪ ಇದ್ರೂ ಒಂದು ಹುಡುಗಿನ ಆ ರೇಂಜಲ್ಲಿ ರೇಪ್ ಮಾಡಿ ಸಾಯಿಸೋ ಅಷ್ಟು ಅಂದರೆ ಅದು ಜಾಸ್ತಿ ತಪ್ಪು. ಯಾರು ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಇವ್ರಿಗೆ ಹೇಳಬೇಕಾ, ಇದು ರಿಲೀಸ್ ಮಾಡಬೇಕಂತ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ನಾನು ಒಂದು ಹೇಳಬೇಕು, ಯಾರು ಅಂತ ನಾನು ಇನ್ಮೇಲೆ ತಿಳ್ಕೊಂಡು ಇಷ್ಟುವರೆಗೆ ನಾನು, ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಚಾನಲ್ಲು ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ.
నా ఛానల్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏదైనా గొడవ చేసి అది ఎక్స్పెక్ట్ చేయడం అంటే నా వల్ల కాదు. చూద్దాం, వాళ్ళకు నేను చెప్పే విధానంలో చెప్పగలను, చెప్తాను, చూస్తాను. ఇంకోటి గైస్, నజియా గురించి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో చేయమంటే కామెంట్ చెప్పండి ಗುಡ್ ನ್ಯೂಸ್ ಗುరించి. ಇಂకొಕటి ಇನ್ನೊಂದು ಗೈಸ್, ನಜಿಯಾ ಬಗ್ಗೆ ಒಂದು ಗುಡ್ ನ್ಯೂಸ್ ಬಂದಿದೆ. ಅವ್ರು ಹೋಗಿಬಿಟ್ಟಿದ್ದಾರಲ್ವಾ, ಬಟ್ ಒಂದು ಗುಡ್ ನ್ಯೂಸ್ ಇದೆ, ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳಬೇಕು. ಅದು ಕಾಮೆಂಟ್ ಸೆಕ್ಷನಲ್ಲಿ ಕೇಳಿ, ನಿಮಗೆ ಇಷ್ಟ ಇದ್ದರೆ ಮತ್ತೆ ನಾನು ಒಂದು ವೀಡಿಯೋ ಮಾಡಬೇಕು ಅನ್ಕೋತಿದ್ದೀನಿ ಅದು ಬಗ್ಗೆ, నజియాకి స్టోరీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక వీడియో చేయాలనుకుంటున్నా. మీకు ఇష్టం ఉంటే కామెంట్ చెప్పండి. మేము మళ్ళీ రావాలనుకుంటున్నాం. నాకైతే ఏదో నాకు ರಿಸ್ಕ್లో ಪಡ್ತಾನೇಮೋ ಅನ್ಕೊಂటున్నా నేను. ರಿಸ್ಕಲ್ಲಿ ಬೀಳ್ತೀವೇನೋ ಅಂತ ಅನಿಸ್ತಿದೆ ನಮಗೆ ಈ ವಿಡಿಯೋದಿಂದ. ಯಾಕಂದರೆ ನಾವು ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ಹೇಳಿದರೆ ಈ ಥರ ಆಗಿದೆ ಅಂತ, ಯಾರು ಏನು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಬಟ್ ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸಿಗೆ ಈ ಥರ ಜಗಳಗಳಿದೆ ಅನ್ನುವಾಗ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ, ಯಾರು ಜಗಳ ಆಡ್ಕೊಂಡು ಅಂದರೆ ಅವರೇ ಅಂತ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ ಖಂಡಿತ. ಯಾರು ಇರ್ತಾರೆ ಅಷ್ಟು ಜನ ಅಂದರೆ ಅವ್ರು ಖಂಡಿತ ಯಾರು. ಏನು సౌండే పడుతుంది, ఏదో సౌండ్ వస్తుంది. ఓకే నేను చూపించాను అది గైస్, బోర్డు ఏం చూపించద్దు దీపు. సో మేము వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రావాలని రాసి పెట్టుంటే మళ్ళీ వస్తాం. మీకు కావాలనుకుంటే నేను కన్ఫామ్గా. ఏమైంది? ఏం లేదన్నా, ఇది అని సౌండ్ వచ్చింది నీ నోట్లో నుంచి. అమ్మ గుండె జల్లని మళ్ళీ ఏమైనా వచ్చిందేమో అనుకుంటే. వెళ్దామా? ఎక్కువసేపు వెళ్దామన్నా. ಓಕೆ ಗಾಯ್ಸ್, ನಾನು ಹೋಗ್ತಿದ್ದೀನಿ, అర్థం ಮಾಡ್ಕೊಳ್ಳಿ ప్లీజ్. లైక్ ಮಾಡಿ గైస్, లైక్ చేయండి గైస్. అర్థం చేసుకోండి, నేను ఎంత చేస్తున్న దానికి ఎక్స్పెక్ట్ చేస్తుంది చాలామందికి రీచ్ అవ్వాలని, చాలామందికి రీచ్ వెళ్ళాలి. చాలామంది రీచ్ వెళ్తేనే, లైక్ చేస్తేనే రీచ್ వెళ్ళేది. అదే మీరు సపోರ್ಟ್ చేస్తారనుకుంటున్నా. ನೀವು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀರ ಅನ್ಕೋತೀನಿ. ಲೈಕ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್. ಓಕೆ, ಸರೋಜಾ ಗಾರು.